రమాదేవి గారు, ఈ షష్టగ్రహ కూటమి అంటే అంతా భయపడుతూ ఉన్నారు. మార్చి 29 తారీఖు అంటే అంతా భయపడుతున్నారు. ఆ రోజుల్లో ఒకవేళ ఎవరైనా పిల్లలు పుట్టాల్సి వస్తే ఆ రోజుని వాయిదా వేసుకుంటే మంచిదా? ఒకవేళ పిల్లల్ని కనాల్సి వస్తే ఆ రోజుని ఏం చేయాలి? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? గర్భిణీలు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఏమైనా వివరిస్తారా? ఇప్పుడు చాలా వరకు మనకి ప్రసవం అనేది మంచి రోజును చూసుకొని వాయిదా వేసుకొని మరీ సిజరీన్ చేయించుకుంటున్నారు. అది జాతకానికి పనికి రాదండి, నిజం చెప్తున్నాను. సాధారణ జననమే జాతకానికి ఆధారం. జాతకం చెప్పాలి అంటే సాధారణ జననమే ఖచ్చితంగా చెప్పగలరు. మీరు ముందే సమయాన్ని నిర్ణయించుకొని వెళ్ళి నేను సిజరీన్ చేయించుకొని తీయించుకుంటా, అది మంచి సమయము అంటే అది ముందే రాసి ఉంటుంది కదా మన తలరాత అనేది. కాబట్టి ఎవరూ కూడా 29వ తారీఖు డెలివరీ టైము అవ్వచ్చు, నొప్పులు రావచ్చు, ప్రసవానికి హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎవ్వరూ కూడా వాయిదా వేసుకోవద్దు. సాధారణ జననమే బిడ్డకి తల్లికి ఇద్దరికీ మంచిది. అలాగే జన్మించారు భయపడిపోకండి, అయ్యో ఈరోజు జన్మించారే అమావాస్యే, ఎక్కడో విదేశాల్లో అయితే గ్రహణం ముందే ఆ సమయాల్లో అన్నప్పుడు ఓ మంచి జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదిస్తే ఆయన ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి శాంతి చేసుకోవాలని తప్పకుండా ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. అలా చేసుకోవాలి. కానీ నేను ఉగాది రోజు ప్రసవిస్తాను, ఆ రోజు అయితేనే మా బిడ్డకి బాగుంటుంది, జాతకం బాగుంటుంది అనేది కాదు. ఇప్పుడు మనకి భారతదేశానికి గ్రహణం ఆ రోజు లేదు, కానీ మరి విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంది. ఆ గ్రహణ ప్రభావం ఉంది కాబట్టి గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రసవ సమయం అనుకోండి, ఆ సమయంలో ఆ సమయాన్ని మనమేమి దాటేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిడ్డ అప్పటికే పరిపూర్ణమై ఉంటుంది కాబట్టి గ్రహ ప్రభావం ఉండదు. కాబట్టి మనము ప్రసవించడానికి కూడా మంచి సమయమనే అనుకోవాలి. ఏదైనా కానీ భగవత్ ప్రసాదంగా మనము స్వీకరిస్తే అన్నీ మంచిగా జరుగుతాయి. ఇక్కడ ఇంకొకటి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షష్టకూట గ్రహమి మన ఈ అనేది చాలా ఇబ్బంది పెడుతుందేమో అని ఇంతసేపు అందరము చెప్పాం, భగవన్నామ స్మరణ, ధ్యానము, అలాగే మౌనము, ఆర్థిక పరిస్థితులు, ఇతర జాగ్రత్తలు అని చెప్పాం. కానీ తల్లిదండ్రుల్ని మర్చిపోయాం. ఇక్కడ ఇందాక రవిశంకర్ గారు చెప్పారు, ఆ రోజున తర్పణాలు వదలటం అనేది ప్రతి అమావాస్యకి కూడా చాలామంది నిర్వహిస్తారు. అలాగే జీవించి ఉన్న తల్లిదండ్రుల్ని మర్చిపోతూ ఉన్నాం మనం. వాళ్ళ సేవ మనం చేస్తే భగవంతుడి సేవ చేసినట్లే. ఎటువంటి కూటమిలు కూడా మనల్ని, అంటే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల్ని తప్పించుకోవాలంటే ప్రధానంగా తల్లిదండ్రుల సేవ అనేది మనల్ని అన్నిటి నుంచి గట్టెక్కిస్తుంది. మన ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రులు. వాళ్ళని విస్మరిస్తూ ఉన్నాము, మనం చేయవలసినవన్నీ చేస్తూ ఉన్నాం. ఎటువంటి దోషాలున్నా తొలగింపచేసే అద్భుతమైన పరిహారం ఏంటిది అంటే తల్లిదండ్రులని మనము బాగా చూసుకోవటం, వాళ్ళని గౌరవించటం, వాళ్ళ మాటని గౌరవించటం, వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళని సంతోషంగా ఉండటం చూసుకోవటం. అంతేకాని వాళ్ళు ఏదో పెద్దరికంగా అనుభవంతో ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో వేసేసి ఈ కూటమి ఇది వస్తోంది తెచ్చి ఇంట్లో పెట్టుకొని తర్వాత వదులుదామంటే కాదు. మన దగ్గరే ఉండాలి తల్లిదండ్రులు. వాళ్ళ సేవకు మించిన పూజ ఇంకొకటి లేదు. అలాగే ప్రసవం గురించి, సాధారణ ప్రసవం సాధారణమే, ఆ రోజుని మాత్రం ఎప్పుడు వాయిదా వేసుకోవద్దు. మీరు అంటే కొంతమంది ఏం చేస్తారంటే అమావాస్య ఉంది, అమావాస్య ముందు మంచిది కాదు, ఒక వారం మంచిది కాదు, ఎందుకంటే కుటుంబంలో స్నేహితులు వీళ్ళందరి మధ్యలో వింటూ ఉంటాం కాబట్టి అమావాస్యకు వారం ముందు, ఉగాది వచ్చే అమావాస్యకు వారం ముందు మంచి రోజులు ఉండవంట. ఈ వారం తర్వాతనో లేకపోతే 10 రోజులు ముందుగానే ఈ సిజరీన్లు చేయించుకొని ప్రసవించడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఆ పనులు చేయవద్దు. అనారోగ్య సమస్యలు అనేవి చాలా చాలా మనకి వస్తాయి. ఎందుకంటే ఒక్క మహిళకు మాత్రమే తెలుస్తాయి ఆ యొక్క బాధ ఏంటిది, భవిష్యత్తులో ఎటువంటిది ఎదుర్కోవాలి అని. కాబట్టి మీరు ఎప్పుడు ప్రసవమైనా కానీ మనం ముందుగా సంప్రదించేది జ్యోతిశాస్త్ర పండితులనే కదా. అలాగే ఈ 29వ తారీఖున కానీ తర్వాత ఈ 13వ తారీఖు వరకు ఉండే ప్రభావంలో కానీ మనం ఆ జ్యోతిశాస్త్ర పండితుని అడిగితే శాంతి చేయించుకునే వాళ్ళు. ఇప్పుడు మామూలుగా కూడా ఈ కూటమి లేకపోయినా, షష్టగ్రహ కూటమి లేకపోయినా కూడా కొంతమంది పిల్లలకి శాంతి చేయించాల్సి వస్తుంది, హోమాలు చేయించాల్సి వస్తుంది, చేయిస్తున్నాం కదా. అలాగే ఇది కూడా
అలాగే ఇది కూడా అన్నమాట. కాబట్టి ఎవరూ కూడా ఇటువంటి అన్నీ కూడా వదిలేసి మేము ఇలానే వెళ్తాము, ఇది ఇప్పుడు ట్రెండ్ అనో లేకపోతే ఇంకేదనో వెళ్ళి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటే ఖచ్చితంగా కూటమి అనేది ప్రభావం వాళ్ళ మీద ఉన్నట్టే లెక్క. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. మానవ ప్రయత్నం అనేది మనకు ప్రధానం. మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకోమనే ప్రతి శాస్త్రంలో మనకి స్పష్టంగా ఉంది. కాబట్టి ఎందుకు జ్ఞానం ఉండేది మనిషికే కదా, కాబట్టి ప్రభావం కూడా మనిషికే ఉంటుంది ఏది జరిగినా కూడా. ఇవన్నీ చేస్తూ వెళితే ఏమీ కూడా ఎటువంటి, నాకు శ్రీకాంత్ శర్మ గారు చెప్పారు, భగవన్నామ స్మరణం, భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఎటువంటి దోషము మన దరి చేరదు అంటే ఉంటుంది. 100% ఉండేది 10%తో మనం బయటపడగలం అన్నమాట. కాబట్టి ఎవరూ కూడా మానసిక ధైర్యం, మానసికంగా దృఢంగా ఉండటం మనిషికి నిజంగా ఒక వరమనే చెప్పాలి. అలా దృఢంగా ఉండటానికి ఉపయోగపడేవే ఈ భగవన్నామస్మరణ, తల్లిదండ్రుల యొక్క సేవనం, ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి.